హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈ రోజు రెసిపీ రోజ్ లస్సీ అండి. రోజ్ సిరప్ ఉంది అంటే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో రోజ్ సిరప్ తయారీ విధానం కూడా చూపించాము. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. ఈ రోజ్ లస్సీ తయారు చేయడం కోసం మనకి లస్సీ అంటే ముందు పెరుగు, పంచదార వేసుకుని చేసుకుంటాము. దీనికి చిక్కటి కమ్మటి పెరుగు తీసుకోవాలి. ఈ లస్సీ తయారు చేయడం కోసం ఒక టంబ్లర్ కానీ పొడవుగా ఉన్న ఒక గ్లాసు కానీ తీసుకుని దానిలోకి ఒక 4 గరిటెల వరకు కమ్మటి పెరుగు వేసుకోవాలి. పెరుగు ఎంత కమ్మగా ఉంటే మనకి లస్సీ అంత టేస్టీగా ఉంటుంది. ఒకవేళ కొంచెం పెరుగు ఏమన్నా పులుపు అనిపించినట్టయితే పంచదార ఎక్కువగా వేసుకోండి. ఇంకా దీనిలోకి ఒక 2 టీ స్పూన్ల వరకు రోజ్ సిరప్ని వేసుకోండి. రోజ్ సిరప్ తయారీ విధానం మనం ఛానల్లో చూపించాము. ఇంకా దీనిలోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని వేసుకోవాలి. లస్సీ తయారు చేసుకునేటప్పుడు పెరుగు కమ్మగా ఉండాలి. ఇంకా దానికి తగ్గట్టుగా పంచదార వేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని బాగా బీట్ చేసుకుని బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. పంచదార పొడి వేసుకుని చేసుకునే కన్నా పంచదార వేసుకుని పంచదార కరిగేంత వరకు మనం ఇలా బీట్ చేసుకుంటేనే లస్సీ బాగుంటుందండి. ఒకవేళ టైం లేదు, మాకు లస్సీ తయారు చేసుకోవాలి అనుకుంటే పంచదార పొడి కూడా వేసుకోవచ్చు. పంచదార అంతా కూడా కరిగేటప్పటికి మనకి ఇదంతా కూడా క్రీమ్ లాగా అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. అలాగే లస్సీ కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే ఇలానే ఉంచేసుకోండి. లేదు కొంచెం పలుచగా కావాలి అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి లస్సీలో స్వీట్ కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం పంచదారని యాడ్ చేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి మనం తయారు చేసుకున్న రోజ్ సిరప్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. పిల్లలకి లస్సీ లాంటివి అంత ఇష్టంగా తాగరు కదండి. అందుకని గ్లాస్ని కొంచెం ఈ విధంగా డెకరేట్ చేసి ఇచ్చాము అంటే తాగుతారు. ఇప్పుడు తయారు చేసుకున్న రోజ్ లస్సీని ఈ సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం షుగర్ సిరప్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం మళ్ళీ రోజ్ సిరప్ని ఇలా యాడ్ చేస్తున్నాము. ఇంకా టేస్టీగా ఉండడం కోసం కొంచెం డ్రై నట్స్ని కూడా వేసుకున్నాము అంటే టేస్టీగా ఉంటుంది. సమ్మర్ స్పెషల్ డ్రింక్ కూల్గా రోజ్ లస్సీ రెడీ అయిపోయిందండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్.